హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. సో ఈరోజు మీ ముందుకు మరి ఇంకొన్ని కొత్త కలెక్షన్స్ తోటి వచ్చేసామండి. సో కలెక్షన్స్ అన్నీ కూడా మీకు ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్లో వస్తాయండి. హైదరాబాద్ బేగం బజార్ హోల్సేల్ జ్యువెలరీ అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ సింగిల్ పీస్ కూడా మనం కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే. బట్ ఓన్లీ వన్ కండిషన్ అండి, మీ ఏరియాకి డిటీడీస్ కొరియర్ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉందా లేదా అనేది మాత్రం మీరే చెప్పాల్సి ఉంటుంది. సో ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు మాకు హెల్ప్ చేయాలండి. ఎందుకంటే కొన్ని ఏరియాస్‌లో సర్వీస్ లేకు అని చెప్పేసి పార్సెల్స్ మళ్ళీ బ్యాక్ వస్తున్నాయండి. వాటిని మళ్ళీ షిప్పింగ్ చేయాలంటే చార్జెస్ పడుతున్నాయి. సో 1, 2 పార్సెల్స్ అంటే మనం బేర్ చేయొచ్చు. ఇలా అన్ని ఐటెమ్స్‌కి మనమే బేర్ చేయాలంటే చాలా కాస్ట్ పడుతుంది కదండీ. సో దట్ మీరు ఖచ్చితంగా మీ ఏరియాలో డీటీడీసీ ఉందో లేదో నాకు ఇన్ఫార్మ్ చేయాల్సిందే. అదర్‌వైజ్ అలా లేకుండా మేమే పంపించేసాము. చాలామంది ఏమంటారంటే, మేడం మాకు తెలీదు మీరే చూసి పంపించండి అంటారు. ఇక్కడ సాఫ్ట్‌వేర్‌లో ఒకలా చూపిస్తుందండి. ప్రెజెంట్ మా దగ్గరేమో ఓకే సర్వీస్ ఉందని చెప్పి తీసుకుంటున్నారు. బట్ అక్కడికి వెళ్ళాక నాన్ సర్వీస్ చెప్పేసి రిటర్న్ చేస్తున్నారు. దాన్ని నాన్ సర్వీస్ అని మెన్షన్ చేయకుండా కస్టమర్ నాట్ అవైలబుల్, డోర్ లాక్డ్ ఇలా ఏదో ఒకటి చెప్తున్నారండి. సో దట్ ఖచ్చితంగా అది మీరే కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ ఆన్ డీటీడీసీ కొరియర్ సర్వీస్. అది కాకుండా ఎక్స్‌ప్రెస్ బీస్ కానీ, ఇండియన్ పోస్ట్ కానీ అయితే మేమే చూసుకుంటాము. ఓకేనా. సో ఇది ఒక్కటి మాత్రం అలా కాదు, పార్సెల్ మాకు బ్యాక్ వచ్చిందనుకోండి, వాటికైతే మళ్ళీ రీషిప్పింగ్ చార్జెస్ ₹80 పే చేయాల్సి ఉంటుంది మీరు. అలా చేస్తేనే మళ్ళీ పార్సెల్ అనేది షిప్ అవుతుందండి. ఓకే. సో ఎవరైతే మాకు ఇన్ఫార్మ్ చెయ్యరో వాళ్ళ పార్సెల్స్ బ్యాక్ వస్తాయో వాళ్ళు మాత్రం మళ్ళీ 80 పే చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇండియన్ పోస్ట్ చేయించుకోండి. ఇండియన్ పోస్ట్‌లో అయితే ఏ ప్రాబ్లమ్ రాదు. ఓకేనా. అండ్ మిగతా వాటికి అన్నీ మేము చూసుకొని పంపిస్తామండి. బ్యాంగిల్స్ వచ్చేసి 24, 26, 28 ఈ 3 సైజెస్ మాత్రమే అవైలబుల్‌గా ఉన్నాయి. బుక్ చేసుకునే ముందు మీరు మీ సైజ్ విషయంలో క్లారిటీ ఉండాలండి. ఎందుకంటే బ్యాంగిల్స్‌కి సైజెస్ విషయంలో ఎక్స్‌చేంజ్ అనేది ఉండదు. అస్సలు ఉండదు. ఈవెన్ 2 షిప్స్ మీరు పెడతా అన్నా కానీ అది ఛాన్స్ లేదు. ఎందుకంటే స్టాక్ అనేది ఇప్పటికిప్పుడు అయిపోతూ ఉంటాయండి. సో దట్ అనమాట. అయితే ఎలా చెక్ చేసుకోవాలి మేడం అంటే, మీ మట్టి గాజు ఉంటుంది కదండీ, మీరు రోజు వాడే గాజుని ఇన్నర్ సైడ్ మీరు రౌండ్‌గా వేసుకోండి. గీసిన తర్వాత వాటిని మీరు గూగుల్‌లో చార్ట్ ఉంటుందండి, బ్యాంగిల్ సైజ్ చెకింగ్ చార్ట్ అనేసి. దాంతో చెక్ చేసుకొని, కంపేర్ చేసుకొని మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా. మాక్సిమం వీలైనంత వరకు మేము కూడా అప్పుడు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాము. సో ఎవరికైనా తెలియకపోతే కన్ఫర్మ్ అయిన తర్వాతే మీరు బ్యాంగిల్ సైజ్ ప్రకారం బుక్ చేసుకోండి. వెరీ క్లియర్ కదండీ. సో అది బ్యాంగిల్స్ విషయంలో. ఇకపోతే బ్యాక్ సైడ్ చైన్ అనేది కొన్నిటికి మనకు త్రూ మ్యానుఫ్యాక్చర్ నుంచి ఫ్రీగా వస్తున్నాయి. బట్ కొన్నిటికి మాత్రం ఖచ్చితంగా ఎక్స్ట్రా ₹30 పే చేయాల్సి ఉంటుందండి. సో అది కూడా మీరొకటి నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ ప్రైజెస్ అన్నీ కూడా మనకి బెస్ట్ ప్రైస్‌లో కాబట్టి ఇవన్నీ కండిషన్స్ అప్లై అవుతాయండి. బట్ ఇలా చెప్తున్నాను మళ్ళీ ఇంకొకలా అనుకోవద్దు మీరు. ఓకేనా. సో క్వాలిటీ వైస్‌గా వచ్చి మీకు అన్ని ప్రీమియం మ్యాట్ ఫినిషింగ్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ బ్యాక్ సైడ్ చైన్ కాస్ట్ వచ్చేసి ఎక్స్ట్రా ₹30 ఉంటుంది. 20 ఆర్ 30 ప్రోడక్ట్‌ని బట్టి ఉంటుందనమాట. అవి కూడా మనకి ప్రీమియం మ్యాట్ క్వాలిటీలోనే వచ్చేస్తాయండి. అండ్ ఫస్ట్ క్వాలిటీ చైన్ అయితే ₹60, ₹70 ఉంటుందండి. దానైతే ఆన్‌లైన్‌లో మేము ఇప్పుడు అందులో అందించట్లేదనమాట. వీటికైతే ఇవే వస్తాయన్నమాట ఈ ఐటెమ్స్‌కి. అవి ఔట్ సైడ్ కావాలంటే మీరు పే చేసి తీసుకోవచ్చు. అండ్ కొన్నిటికి థ్రెడ్ అయితే ఫ్రీగా వస్తుంది. కొన్ని థ్రెడ్ కూడా ఫ్రీగా రాదండి. సో ఇవన్నీ నేను ఇక్కడ క్లియర్‌గా చెప్పేస్తున్నాను. మిమ్మల్ని ఎక్కడ చీటింగ్ చేయట్లేదు. ఓవరాల్‌గా మొత్తం చెప్పేస్తున్నాను. దాన్ని బట్టి మీరు మీకు నచ్చినది బుక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ యాక్చువల్ లాకెట్ ఇది ఓపెనబుల్ అండి. ఇందాక మీకు లాకెట్ చూపించాను కదా! దాన్ని వీటికి మేము ఇలా సెట్ చేసి కూడా సోల్డ్ చేస్తున్నాము. మీరు కావాలంటే ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చైన్స్ ఉన్న వాళ్ళ లాకెట్ కనుక పర్చేస్ చేసినట్లయితే ఇలా సెటప్ చేసుకొని కూడా మీరు వేసుకోవచ్చు. చాలా బావుంటుంది ఈ సెట్ అనేది. వన్స్ నేను మీకు ఆర్డర్ ప్రాసెస్ అంతా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నీట్‌గా వినండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చిన ఐటెమ్‌ని స్క్రీన్‌షాట్ తీసుకోండి. మెయిన్‌గా చెప్తున్నాను చూడండి, నా నెంబర్ ఉంది కదా! స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్‌ని మీరు సేవ్ చేసుకోండి మీ ఫోన్‌లో. ఓకేనా. 8879623683 దుర్గా అని నా పేరు కూడా మన ఛానల్ నేమే ఉంటుంది. దుర్గా అని ఫీడ్ చేసుకోండి. ఫీడ్ చేసుకున్నాక ఆ నెంబర్‌కి మీరు స్క్రీన్‌షాట్ తీసుకున్నది ఏదైతే ఖచ్చితంగా కొనాలి అనుకుంటున్నారో, అంటే మీరు నాకు మెసేజ్ చేస్తున్నారంటే మీరు కొనాలండి ఖచ్చితంగా అలా అనమాట. సో ఇలా చెప్తున్నాను మరోలా అనుకోవద్దండి. ఖచ్చితంగా పర్చేస్ చేస్తాము అనుకునే వాళ్ళే నాకు కాంటాక్ట్ చేయండి. అండ్ మెయిన్‌లీ అంటే 10:30-6:30 వరకు మాత్రమే షాప్ ఓపెన్‌లో ఉంటుంది. ఆ తర్వాత షాప్ క్లోజ్ అయిపోతుంది. సో నేను అవైలబిలిటీస్ అనేవి కన్ఫర్మ్ చేయలేను. ఒక్కొక్కసారి చెప్పగలుగుతాను, ఒక్కొక్కసారి చెప్పలేను. న్యూ స్టాక్ అనుకోండి నాకు తెలుస్తుంది కాబట్టి నేను వెంటనే ఆర్డర్ తీసుకుంటాను. కొంచెం ఓల్డ్ స్టాక్ అనుకోండి ఖచ్చితంగా నాకు టైం పడుతుంది. ఓకేనా. సో అలాగే ఈవినింగ్ 6:30 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 10:30 వరకు రిప్లైస్ అనేవి డిలే ఉంటాయండి. ఆల్మోస్ట్ ఒక్కోసారి రిప్లై ఉండదు. అది సిట్యుయేషన్‌ని బట్టనమాట. నేను ఫ్రీగా కూర్చొనున్నాను, నేను మీకు ఖచ్చితంగా చెక్ చేసి ఆన్సర్ అనేది ఇస్తాను. బిజీగా ఉన్నాం అసలు రిప్లై కూడా మీకు రాదు. ఎందుకంటే మాకు కూడా పర్సనల్ వర్క్స్ ఉంటాయి, ఫ్యామిలీ, పిల్లలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో మేము కూడా కొంచెం టైం అనేది పెట్టుకుంటాము. అండ్ ఎవరికైతే ఫ్రీగా ఉన్నప్పుడు రిప్లై ఇస్తాం కదా! ఎవరికైతే రిప్లై ఇవ్వలేదో మీరు నెక్స్ట్ డే మార్నింగ్ 10:30 తర్వాత మీరు మళ్ళీ మెసేజ్ చేస్తే మాత్రమే నేను రిప్లై ఇవ్వగలుగుతానండి. కొంతమంది అనొచ్చు, ఓకే అండి మేము ఇప్పుడు ఫ్రీగా ఉన్నాము అందుకే మెసేజ్ చేశాము. మీరు ఫ్రీ అయినప్పుడు చూసుకొని పెట్టండి నాకు అంటారు.
జస్ట్ ఒక్కసారి నా ప్లేస్‌లో చూడండి. ఎన్ని కొత్త నంబర్స్ ఉంటాయో, చాలా కొత్త నంబర్స్ ఉంటాయి. సో, నిన్న ఈవినింగ్ ఎవరు పెట్టారు ఇలా నేను స్క్రోల్ చేసుకుంటూ రాలేను కదా! ఖచ్చితంగా స్క్రోల్ చేసుకుంటూ రావాలంటే చాలా కష్టం. మళ్ళీ చాలా కొత్త నంబర్‌లొస్తుంటాయి. ఆల్రెడీ ఒకళ్ళకి నేను రిప్లై ఇచ్చుంటాను. మళ్ళీ నాకు వాళ్ళ అడ్రెస్ ఇచ్చుంటారు. పేమెంట్ చేస్తుంటారు. లేదు నిన్న మొన్న బుక్ చేసుకున్న వాళ్ళు మేడం మాకు ఐటెమ్ ట్రాకింగ్ ఇవ్వండి అని కావచ్చు. లేకపోతే పార్సెల్ డిస్పాచ్ అయిందా? ఇంకేదో ఒక మెసేజ్ పెడుతూనే ఉంటారు కాబట్టి సో, చాలా కొత్త కొత్త నంబర్‌లనేవి ఉంటాయి. అందులో మీ నంబర్స్ అన్ని వెతుక్కుంటూ ఉండాలంటే మాకు టైం గూడా కొంచెం ఇబ్బందవుతుంది కాబట్టి, సో, నేను చెప్పేదేంటంటే, నేను రిప్లై ఇచ్చిన వాళ్ళు ఓకే అండి. ఎవరికైతే నేను రిప్లై ఇవ్వలేదో, వాళ్ళు నాకు మళ్ళీ ఇంకొకసారి మెసేజ్ చేయండి. మీరు ఖచ్చితంగా పర్చేస్ చేయాలి అనుకుంటే. ఎవరైతే మళ్ళీ నాకు మెసేజ్ చెయ్యరో, ఇక వాళ్ళకి విల్లింగ్ లేదు అనుకో నేను మళ్ళీ వాళ్ళ ఐటెమ్ చెక్ చేయను. రిప్లై కూడా ఇవ్వనండి. ఓకేనా? సో, నేను చాలా టు బీ ఫ్రాంక్‌గా చెప్పేస్తాను అన్నీ ఇక్కడ. సో, ఇవి మీరు పాజిటివ్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నాకు బిజినెస్ ఎంత ఇంపార్టెంటో ఫ్యామిలీ హెల్త్ అంత ఇంపార్టెంటే కాబట్టి ఇలా చెప్తున్నాను. సో, ఇవి మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అనమాట. ఆన్‌లైన్‌లో డైలీ ఆర్డర్స్ వల్ల మాకొచ్చే ఇష్యూస్ నేను మీకు ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నాను. ఇవి లిమిటెడ్ పీసెసే ఉన్నాయండి. మనకి అరవంకి అంటాం కదా! ఇది ఒకటే సైజ్ ఉందండి. ఫ్రీ సైజ్ లాగా. చిన్న పిల్లలకైతే అస్సలు సరిపోదు. పెద్దవాళ్ళకి సెట్ చేసుకోవాలి. ఓకేనా? సో, కాంబోస్ వచ్చినవి కాంబోసే తీసుకోవాల్సి ఉంటుందండి. సింగిల్స్ మళ్ళీ నాట్ అవైలబుల్. మళ్ళా సింగిల్ పిక్ పెట్టేసి మేడం మాకు సింగిల్ ప్రైస్ చెప్పండి. కాంబోలో ఉంది అని అడగద్దండి. కాంబోస్ ఓన్లీ కాంబోలోనే తీసుకోవాల్సి ఉంటుందనమాట. సో, ఓవరాల్‌గా నేను మీకు అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. సో, ఎక్కడ మీకు ఏ చీటింగ్ ఉండట్లేదు. అసలు ఆన్‌లైన్‌లో ఎలా ఉంటుందో మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ చేయడం మానేయాలి. ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయాలి. వీలైనంత వరకు డే టైమ్‌లో అవైలబిలిటీ కోసం మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 6:30 లోపు మాత్రమే అవైలబిలిటీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. పేమెంట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆగి, 1 అవర్ ఆగి వేసినా పర్వాలేదండి. బట్ నేను ఆన్సర్ అవైలబుల్ అని చెప్పిన తర్వాత 1 అవర్ వరకు మీకు ఐటెమ్ అయితే హోల్డ్ చేసి పెడతామండి. ఆఫ్టర్ 1 అవర్ ఐటెమ్ హోల్డ్ చేసి ఏమీ ఉండదు. బట్ మీకు నేను ఈవినింగ్ టైమ్‌లో అంటే కొంతమంది పే చేస్తారు చూడండి. నేను మార్నింగ్ 10కి ఎప్పుడో అవైలబిలిటీ చెప్పుంటాను. వాళ్ళు ఈవినింగ్ 6:30కో, నైట్ 10:30కో పేమెంట్ చేస్తారు. సో, అంతసేపు అయితే మీకు ఐటెమ్ అనేది హోల్డ్ చేసి ఉండదండి. స్టాక్ అనేవి అయిపోతూ ఉంటాయి. సో దట్ ఖచ్చితంగా మేము అవైలబుల్ చెప్పినాక 1 అవర్‌లో పేమెంట్ చేయడానికి ట్రై చేయండి. మీరు పేమెంట్ చేసే వరకు మీకోసం ఐటెమ్ అయితే హోల్డ్ చేసి అస్సలు ఉంచరండి. సోల్డ్ ఔట్ అయిపోతూ ఉంటాయి. ఇది ఆన్‌లైన్ అండి. ఎవ్రీ సెకండ్‌కి మాకు ఏదో ఒక మెసేజ్ వస్తూనే ఉంటుంది. అండ్ కొంతమంది రీసెల్లర్స్ ఉంటారు. బల్క్ తీసుకుంటారు. వాళ్ళు ఒకేసారి ఒక 5 పీసెస్, 10 పీసెస్ కొన్ని పీసెస్ వాళ్ళకి ఇంటి దగ్గర సేల్ చేసుకోవడానికి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు కాబట్టి, ఎప్పుడు అయిపోతుందో, ఎప్పుడు ఉంటుందో మాకు క్లారిటీ అనేది ఉండదు కాబట్టి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు బుక్ చేసుకోండి. ఇంకొంతమంది మాకు ఇందులో కలర్స్ పెట్టండి, డిజైన్స్ పెట్టండి అని అడుగుతున్నారు చాలామంది. ప్లీజ్ అండి. ఇక్కడ ఉన్న కలెక్షనే మా దగ్గర ఉంటుంది. సో, ఇవి తప్పితే వేరే కలెక్షన్ ఉండదు. మన ఓల్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. లేదంటే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. అందులో జాయిన్ అవ్వండి. డైలీ మీరు వద్దన్ని కొద్ది మెసేజెస్ అనమాట. ఒక 200, 300 వరకు మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఏ రోజు స్టాక్ వచ్చినాయో ఆ రోజు మళ్ళీ ఫ్రెష్‌గా పెడుతూనే ఉంటామనమాట. సో, మీకు అక్కడ కూడా మీరు చూసి బుక్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ గ్రూప్‌లో జాయిన్ అయిన వాళ్ళు కూడా నా నెంబర్ ఇక్కడ సేవ్ చేసుకున్నారు కదండీ! ఈ నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. అక్కడ అప్డేట్స్ ఇవ్వడానికి లేదా వేరే వాటి కోసం నేను కొంతమంది మనుషులనైతే పెట్టుకున్నాను. ఎందుకంటే అక్కడ ఇక్కడ నాకు మేనేజ్ చేయడం అవ్వట్లేదు కాబట్టి మీరు వాళ్ళకి ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వడం కానీ, ఎలాంటి మెసేజ్‌లు చేయడం కానీ చెయ్యొద్దు. కేవలం నా నెంబర్‌కి మాత్రమే ఆర్డర్ చేయండి. నా నెంబర్‌కి మాత్రమే పేమెంట్ చేయండి. ఓకేనా? సో, ఇవైతే ఖచ్చితంగా మీరు ఫాలో అప్ అవ్వాలి. అండ్ విక్టోరియన్ మెహందీలో వచ్చిన న్యూ డిజైన్స్ అండి. అండ్ చాలామంది అడుగుతున్నారు మమ్మల్ని ఇంకా కలెక్షన్స్ ఉంటే పెట్టండి. బ్యాంగిల్స్‌లో ప్రెజెంట్ ఏది అవైలబుల్‌గా ఉందో పెట్టండి మీ దగ్గర కలెక్షన్స్ అంటారు. అది చాలా కష్టమండి. వెతకాలి ప్రెజెంట్ అంటే అన్నీ మళ్ళీ ఫోటోస్ తీసుకోవాలి. వాటి ప్రైజెస్ సహా మీకు ఇన్ఫార్మ్ చేయాలి. అండ్ అందులో మీరు ఏది తీసుకుంటారో క్లారిటీ ఉండదు. అలా మీరొక్కరే కాదు కదండీ! ఇలా చాలామంది అడుగుతుంటారు. అందరికీ అలా షేర్ చేయాలంటే మాకు ఎన్ని గంటలు కూడా సరిపోవండి. సో దట్ మనం అలా పర్సనల్‌గా షేర్ చేయడం అయితే కుదరదు. ఇక్కడ చూసిన వాటిలోంచి మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా కావాలి అనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నేను చూసి మీకు రిప్లై ఇచ్చాక ఇన్ కేస్ మీరు ఖచ్చితంగా కొనుక్కోవాలనుకుంటే వెంటనే కొనుక్కోండి. అండ్ కొంతమంది ఏంటంటే అకౌంట్‌లో మనీ ప్రాబ్లమ్స్ అని లేదంటే మేడం కొంచెం టైం పడుతుంది అనుకునే వాళ్ళు నన్ను అసలు అవైలబిలిటీ అడగద్దండి. మీరు ఎప్పుడైతే మనీ అడ్జస్ట్ చేసుకుంటారో ఆ తర్వాత అవైలబిలిటీ అడగండి. సో, నేను ఇక్కడ మిమ్మల్ని ఏమి తక్కువ చేసి మాట్లాడట్లేదండి. జస్ట్ టు బి ఫ్యాక్ట్ చెప్తున్నాను. నా ఫోన్‌లో కూడా స్టోరేజ్ ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉంటుంది పిక్స్ వల్ల. అలాగే నేను కూడా ప్రతి ఒక్కళ్ళవి అవైలబిలిటీ చెక్ చేయకుండా ఉంటాను కదా! సో దట్ మీకు రిప్లై ఇచ్చే ప్లేస్‌లో ఖచ్చితంగా కొనే వాళ్ళకి నేను రిప్లై ఇవ్వగలుగుతాను. దానివల్ల వాళ్ళకి యూజ్ అవుతుంది. వాళ్ళకి త్వరగా ఐటెమ్ వెళ్తుంది కదండీ! కొంతమంది ఏంటంటే ఇప్పుడు మీకు కొనని వాళ్ళకి రిప్లై ఇచ్చి, కొనే వాళ్ళకి రిప్లై మిస్ అయితే మాకొచ్చే ఆర్డర్స్ లాస్ అవుతాయి కదా! సో, మా వైపు నుంచి కూడా ఆలోచించండి. ఇకపోతే డ్యామేజ్ గురించి అలాగే డీటీడీసీ కొరియర్ గురించి చెప్పేసాను ఆల్రెడీ. డ్యామేజ్ గురించి వచ్చేసరికండి పార్సెల్ ఓపెనింగ్ వీడియో మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలి.
పర్సనల్ ఓపెనింగ్ వీడియో ఉంటేనే ఎక్స్చేంజ్ ఉంటుంది. దట్టు బ్రేక్ అయిన ఐటెమ్‌ని మీరు మాకు పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మేము ఇక్కడ నుంచి న్యూ పీస్ పంపిస్తాము. ఈ డీటెయిల్స్ గురించి ఒకసారి ఓల్డ్ వీడియోలో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి వినండి ఓల్డ్ వీడియో కూడా. ఒక 2, 3 వీడియోస్ విన్నారంటే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఎందుకంటే రీసెంట్‌గా ఇవి నేను ఎక్కువ ఫేస్ చేస్తున్నాను. అందుకే ప్రతి వీడియోలో ఐటెమ్ క్వాలిటీ కంటే కూడా ఇవి ఎక్కువగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి నేను. ఓకేనా? ఇదివరకు అలాంటి అవసరం రాలేదు. ఎందుకంటే అంతా మన ఓల్డ్ కస్టమర్సే ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రతీదీ తెలుసు. బట్ ఈ మధ్య కొత్త కస్టమర్స్ ఎక్కువగా వస్తున్నారు. సో, వాళ్ళ కోసం నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సొస్తుంది. సో, ప్లీజ్ నోట్ చేసుకోండి ఇవన్నీ కూడా. వీడియోని జస్ట్ చూడడమే కాకుండా వాయిస్ ఓవర్‌లో ఏం చెప్తున్నాం కూడా క్లియర్‌గా వినండి. ఆ తర్వాత మీకు నచ్చిన ఐటెమ్‌ని బుక్ చేసుకోండి. ఓకేనా అండి? థాంక్ యూ సో మచ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ.